15th బ్లాగ్లోకి స్వాగతం. ఇప్పుడైతే ఈరోజు అయితే కాలేజ్ అయితే లేదు, మావన్ దగ్గర పోవాలి. ఇప్పుడు ఏంది బోడుపల్ సైడ్ పోవాలి. ఆడైతే పిలిచిండు, అక్కడ పోయి అంత టైం పాస్ చేసి సాయంత్రం రావాలి అంతే. పెట్రోల్ అయితే వేయించుకున్నా 100ది. ఇప్పుడు ఆయన దగ్గర పోవాలి, కింద అది ఆన్ చేయాలి, స్టార్ట్ చేసుకొని పోవాలి ఆయన దగ్గర. అయ్యో మాడు ఏమంతోనో ఫోన్ మాట్లాడుతుండో, దెబ్బ ఎక్కించుకుండో కాళ్ళకి. ఆగో కనిపిస్తుందా? ఏమనేమంతోనో ఫోన్లు మాట్లాడుతుండో ఒక్కడొక్కడే. మొత్తం పవన్ రైడర్ బైక్ మొత్తం. అట్లా తీరా. అరే యూట్యూబర్ నువ్వురా. పైన ఉంది. సరే హెల్మెట్ కనిపించాలి. మొత్తం హెల్మెట్. ట్రాఫిక్ అయితే ఆగింది, నేనైతే హెల్మెట్ వేసుకున్నా. ఇప్పుడు పోవాలి. ఎక్కడ పోతున్నాం? మూసాపేట. వాకింగ్ పడుతుండు అని నడపమంటే ఆయన నడపట్లే, అని కాళ్ళకి దెబ్బ తాకింది. కానీ అరే ఈ కాలు కాదురా, ఈ కాలు ఎక్కడరా? నీకు దెబ్బ చూపి అన్నారు. ఇప్పుడు పోవాలి, సిగ్నల్ పడ్డాయి, ఇటు సైడ్ పోవాలి, రైట్ అంట. గాయస్ బాగా పడేలానే ఉంది. వీడేమో భయం పెడుతుండు, ఖాళీ ఎట్లా నడుతున్నాడు అంటే డేంజర్ అని నడుతుండు మావాడు. ఇవ్వంట మొత్తం ఏడో విషయం ట్రాఫికే. వర్షం అయితే వర్షం మొత్తం దూరంగా పడుతుంది. ఏడైతే చదవలే అసలు. అయ్యా మంది ఆగారు. ఇంకెంత దూరం ఉందా? ఒక 15 మినిట్స్ వెళ్ళిపోతాం అంతే. చలి బ్రో, యాక్సిడెంట్ అయిపోయింది బ్రో ఈడ వస్తుంటే. ఆఖరికి అయితే ఇంత కష్టపడి వాన ఇప్పుడు ఇట్లా పడుతుంది. మేము బయటికి వచ్చినప్పుడల్లా పడుతుంది. ఇప్పుడు దాకా అయితే ఇక్కడ వచ్చినాం బండ్లు చూడడానికి, దీనికోసం ఏడు చూస్తాడంట సెకండ్ హ్యాండ్ది. ఇట్లాంటిది కొందాం అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ట్రావెలింగ్ ఆయనకి ఇష్టం కాబట్టి ఇట్లాంటిదే చేసుకుంటాడంట వాడు ట్రావెలింగ్ కోసం. ఇదైతే 1,90,000 అని ఉంది దాని మీద, అది 1,70,000 అని ఉంది దాని పక్కన రెడ్. ఇంతనే ఉన్నాయి. ఇక్కడ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ అన్నీ ఉన్నాయి, అటు సైడ్ జావా ఉన్నాయి. అవైతే చూసిండు. అవైతే ఏంద్రా దాని పేరు హిమాలయన్. అయితే 2 పీసెస్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు దాకా బ్లాక్ది చూపించినాం కదా, అది 22 కిలోమీటర్స్ తిరిగింది. అదైతే మంచిగానే 22,000 ఏమో తిరిగింది. అది 1,89,000 అంటారు వాళ్ళు. అది తగ్గుతుందంట. మేమేమో ఎక్స్చేంజ్ అయినా చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్ బస్సు అట్లా ఎక్స్చేంజ్ చేస్తాడంట వీడు. చూడాలి, ఆలోచించి చేయాలి ఏదైనా. ఇంకా షోరూమ్ కూడా పోతాం, అది కూడా చూస్తాం. అది ఇప్పుడు పోతామో పోమో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చినాం, రేపు పోతాం. రేపైనా అట్లా చూడాలి. టైం కలిసినప్పుడు ఆడు పోయేసి వస్తాడు. మన అయితే ఇక్కడ పెట్టినాం, ఎప్పుడు ఎత్తుకొని వాడు ఇప్పుడు ఈడు నడుస్తాడు. మంచిగా వీడియో ఇస్తాయి. ఇలాగ టీవీ మాత్రం తీయలేడు. మొత్తం వాటరే నిండిపోయింది మొత్తం. వాడు నడుపుతుండు బండి. చూసా ఇప్పుడు దాకా పోయింది అది మూసాపేటే కదరా. మూసాపేట ఎర్రగడ్డ కాడ పోయినాం షోరూమ్. అది పిస్తా అవుతురా. మనదేంది, మనది అదే పిస్తా హౌస్ కాడ అయితే ఆగాం. కొట్రా షోర్మా తింటున్నాం. పిస్తా హౌస్ కాడ ఇక్కడ వెళ్ళే దారిలో కనిపించింది.
ఫోన్ మొత్తం గుడిచిపోయింది ఇక డిస్ప్లే నా వల్ల అంటుండే ఇప్పుడు ఏమైందో అయితే 300 అయింది. 300 కాదు 273. మేమైతే షోర్మా తినడానికి వచ్చినాం కానీ రెస్టారెంట్లో వాష్రూమ్ పోసుకోవడానికి రెస్టారెంట్ లోపల వచ్చినాం. షోర్మాదేమో బయటనే ఉంటుంది అంతే కదరా. ఇప్పుడు పోతాం పాప చేస్తున్నా నా రోస్టింగ్ చేస్తున్నా. పొగలు వస్తున్నాయి కాదు మస్తు చల్లగా ఉంది. షోర్మా వచ్చేసింది. మావాడేమో తిట్టుకుంటుండు నాకు ఆయన ఫోన్ ఖరాబ్ చేసిన అంట. నేనేం చేయలే ఆడే వర్షంలో వచ్చిండు అంతే. ఇప్పుడైతే తినాలి. తినేసినాక ఇంకోసారి ఏమైనా తినాలనిపిస్తుంది కానీ డబ్బులు లేవు అంతే. అదే కదరా. ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే ఉంది ఈ రోడ్ అయితే మొత్తం లాంగ్. అటు ఇటు తిరుగుతూ మా స్కూల్ దగ్గర అయితే వచ్చేసినాం. లాస్ట్కి 7 గంటల ఇదే స్కూల్. ఇవ్వండి ఇదే నా స్కూల్. చిన్నప్పుడు తీసుకోలేదు. మెమరీస్ బ్యాక్ ఇన్ బండి సార్ బండి ఇది. చల్ 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 పాపోదాం పా. ఇంకొకటి కట్టేసిర్రు. మేము ఇటు సైడ్ ఉండే ఫస్ట్. ఇది కట్టేసిర్రు. మస్తు పెద్దగా అయిపోయింది స్కూల్ అయితే. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం గుడిచిపోయింది. వీడే వీని పాకెట్లో పెట్టుకొని మొత్తం నేనేం చేయలేరా బాయ్. ఏమో మాన్ శని ఏంటంటే మాన్ యాక్సిడెంట్ ఇట్లా ఇక్కడనే అయింది. ఏ పాట సరే हम तेरे बिना अपना रही सकते आज पिको नहीं गाता. तेरी मेरी प्रेम कहानी है मुश्किल तो लफ्ज़ों में है बयाना हो जाए. మాకైతే ఫ్రీ ఐస్ క్రీమ్ దొరికింది. వాళ్ళు కొనిపించారు మాకు. ఆడక్కడ కూర్చుండు ఫ్రీ ఐస్ క్రీమ్. సో ఈడ ఐస్ క్రీమ్ తింటుండో నేను ఐస్ క్రీమ్ తింటున్నా. మా చల్లి వాళ్ళు అయితే కొనిపించారు. ఫస్ట్ టైం తింటున్నా ఇదైతే. వాళ్ళకైతే చూపాను వాళ్ళకి ఇష్టం లేదంట. ఇదో తినరా మంచిగా తిను. అదే తినురా ఒక ఎక్స్ప్రెషన్ తిని తినట్లే ఆడు. ఇక మస్తు అనిపిస్తుంది చల్లగా ఎక్స్ప్రెషన్. అదే నాకైతే నత్తి వస్తుంది ఈరోజు. ఘోరంగా నత్తి వస్తుంది. ఏదైతే మంచిగా ఉంది. ఇంకొకసారి కొనుక్కున్నాం ఆన్ కోసం నా కోసం అంతే. సెకండ్ టైం ఇప్పుడు తినాలి. మంచిగా తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అంతే. అలాగా దొబ్బి తింటున్నాం అంతే. అవి ఎట్లా చూస్తుంది అరే ఇగోరా. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు బండి నడుపుకొని వీళ్ళు అయితే ఎట్లా చూస్తుర్రు. నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది నేను బ్లాగరా అని. వీడైతే తింటూనే ఉన్నాడు. ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాయి. షార్ట్ బ్లాగ్ అయితే మినీ బ్లాగ్ 1 డేది. సరే బాయ్ బాయ్. బాయ్.